ఈరోజైతే నాకు యష్మి సంచాలక్‌గా అట్టర్ ఫెయిల్ అనిపించింది. అలాగే అమ్మాయి బయాస్డ్‌గా ఆడింది. అమ్మాయి రోహిణికి హెల్ప్ చేయాలనుకుంది అనిపించింది. ఎందుకంటే రోహిణికి ఇసుకేసేటప్పుడు ఆ స్కూప్ ఎంత తక్కువ ఇసుక పోస్తుందో రోహిణికి, అది ఎంత స్లోగా పోస్తుందో. వేరే వాళ్ళని పిలిచేటప్పుడు కూడా పృథ్వీకి ఎవరు ఎయ్యాలనుకుంటున్నారో వాళ్ళని ఫస్టే పిలిచేస్తుంది. రోహిణికి వేయాలనుకున్న వాళ్ళని నెక్స్ట్ ఎప్పుడో స్లోగా పిలుస్తుంది. వీళ్ళ దాంట్లో 2 ఏసి అయిపోయిన తర్వాత కూడా రోహిణి దాంట్లో ఇసుక పడట్ల. అక్కడేంటి 1 మినిట్ కూడా ఒక్క సెకండ్ 5 సెకండ్స్ కూడా మ్యాటర్ అయితది వెయిట్ హోల్డ్ చేసేటప్పుడు. అసలు ప్రేరణ చెరొక స్కూప్ ఏసినప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ స్కూప్‌తో పృథ్వీకి అది అసలు మొయ్యాల్సిన అవసరం లేదు. దాంతో తను 20 మినిట్స్ ఉన్నాడు. నెక్స్ట్ రౌండ్‌లో కూడా ఆ కరెక్షన్ జరగల. అవినాష్ వచ్చి కూడా 2 స్కూప్స్ ఏసాడు. ఆ రౌండ్ కూడా ఒక 20 మినిట్స్ ఉంది. అంటే టోటల్ 40 మినిట్స్ ఒక ఎక్స్‌ట్రా ఒక కేజీ ఇసుకతో ఆ అబ్బాయి అలాగే ఉన్నాడు. ఒక కేజీ అయినా మ్యాటర్సే. ఒక కేజీ కాదు 100 గ్రామ్స్ అయినా అలా ఎక్కువ సేపు హోల్డ్ చేసేటప్పుడు మ్యాటర్సే. అక్కడ నాకెందుకో యష్మి కావాలనే పృథ్వీని ఓడించింది అనిపించింది. ఆ అమ్మాయి రోహిణికి చీఫ్ అవ్వాలని ఉంది. అందుకోసమే రోహిణికి స్లోగా ఇసుక పోయడం, రోహిణికి పిలిచేటప్పుడు కూడా వాళ్ళు లేట్‌గా వచ్చి ఇసుక పోయడం అనిపించింది.